ఉపాధి కోసం 44 ఏళ్ల క్రితం సౌదీకి వెళ్లి 40 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన బొట్ల చంద్రయ్య మృతదేహం అతని స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీలోని చెల్లాపూర్కు చేరుకుంది. చెల్లాపూర్ 2వ వార్డుకు చెందిన చంద్రయ్య 44 ఏళ్ల క్రితం కూలీ పనుల కోసం సౌదీకి వెళ్లాడు. అప్పటి నుంచి అతను ఇండియాకు తిరిగి రాలేదు. 40 రోజుల క్రితం అనారోగ్యంతో అక్కడి ఆసుపత్రిలో మృతి చెందితే అక్కడి సౌదీ ఎంబసీ, ప్రవాస భారతీయులు అధికారులు అతన్ని చెల్లాపూర్ వాసిగా గుర్తించి వారి కుటుంబానికి సమాచారం అందించారు. ఎట్టకేలకు 40 రోజుల తర్వాత అతని మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి సౌదీ ఎంబసీ అధికారులు పంపించారు. అక్కడి నుంచి స్థానిక కౌన్సిలర్ కనకరాజు గ్రామస్తులతో కలిసి మృతదేహాన్ని అంబులెన్స్లో చెల్లాపూర్లోని మృతుని ఇంటికి తరలించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం ఇంటికి చేరుకోవడంతో ఆయన భార్య, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రయ్య అంత్యక్రియలను ఆయన భార్య లక్ష్మి నిర్వహించారు. కాగా ఉపాధి కోసం వెళ్లి విదేశాల్లో మృతి చెందిన చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని వార్డు కౌన్సిలర్ కనకరాజు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 44 సంవత్సరాలు ఆయన కాలగీన జీవితం అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడో, ఎలాంటి బాధలలో ఉన్నాడో, ఎలాంటి వయోహం గడిపిండో కానీ ఏం తెలియదు. పాపం ఒక దేవత లాంటి లక్ష్మి, బొట్ల లక్ష్మి ఇక్కడనే వాళ్ళ తండ్రికి వాళ్ళ తల్లికి సేవ చేసుకుంటూ ముందు ఆమె జీవన ఉపాధి చేసి వాళ్ళని చదువుకుంటూ వచ్చడం జరిగింది. ఈ విషయంలో ఆ గల్ఫ్ కార్మికులు చాలా సేవ చేసిర్రు. సౌదీ ఎంబసీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇక్కడ ఫారూక్ భాయ్ మీకు ఎప్పుడు మర్చిపోం. మేము ఈ ఫారూక్ భాయ్ అంటే సౌదీలో ఉంటాడు. ఫారూక్ భాయ్, అలాగే బుర్రా తిరుపతి గౌడు, వేముల శేఖర్ అన్న, రఫీక్ భాయ్, రంజిత్ కుమారు, సౌదీ వీళ్ళు అక్కడ ఆ కంపెనీలలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఇండియన్ మనిషి ఎప్పుడైనా ఎవరికి ఏమైనా ఆ సౌదీలో జరిగితే వీళ్ళు ఎంబడే స్పందిస్తారట. వారికి చాలా కృతజ్ఞలు. మా గౌరవ ఎంపీ గారితో నేను చెప్పిస్తానన్నా. మరి ఏందనంటే ఏం అవసరం లేదు కనకరాజ్, బాడీ ఎట్లా రావాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము చెప్పిన దానికి మీరు మాకు సలహాలు ఇస్తే ఈ బాడీని మేము ఇండియాకు పంపించే విధానంగా చేస్తామని అక్కడున్న సిబ్బంది ఈ 6 ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసి మా ఊర్లోనే 2-3 పిల్లలకు నాకు ఆ గ్రూప్లో నేను ఉండి ఈ సభావం చేసి ఈ నెల రోజులలో ఈ బాడీ రావడం జరిగింది. అలాగే పొద్దున మేము 4 గంటలకు వెళ్ళి అక్కడికి పోయినాం. ఎన్ఓసి పేపర్ తీసుకున్న కాడ కొద్దిగా నాకు డౌట్ అనిపించి అడ్వాన్స్గా మా ఎంపీ గారికి కూడా ఫోన్ చేసిన. అదేం లేదు తమ్మి, ఏ ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం ఫోన్ చేయి, నేను సహాయపడతా అని చెప్పి మా ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది, ఫోన్లో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ గల్ఫ్ కార్మికులు చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తారని ఇవరకు ఇచ్చిందట. ఈమెకు కూడా ఇయ్యాలి. నిరుపేదస్తురాలు, ఓ జీవితం అంతా కూలిపోయింది. దీన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకొని 5 లక్షల రూపాయలు ఇది ఖచ్చితంగా ఇయ్యాలని మేము భావంగా మాట్లాడుతున్నాం.